164 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అయితే ఇలాంటి తరుణంలో బయట రాష్ట్రాలైనటువంటి ఒక ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా పలువురు ముఖ్య సభ్యులందరినీ కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అయితే సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తాజా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ గారికి కూడా పిలుపు అందజేస్తానికి, ఆహ్వానాన్ని అందజేస్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. ఆయనకు ఉన్నటువంటి ఒక 3 మార్గాలలో, అంటే ఆయనకి ఎప్పుడు చెప్తుంటారు ఆయనకి సొంత ఫోన్ లేదు, నంబర్ లేదని. అయితే ఆయన పర్సనల్ సెక్రటరీకి, అదేవిధంగా ఆఫీస్కి, ఇంకా కుటుంబ సభ్యులకి ఈ 3 ప్రాంతాల ద్వారా, ఈ 3 మార్గాల ద్వారానే జగన్ని కలవాలి. అయితే ఈ 3 మార్గాల ద్వారా కూడా చంద్రబాబు నాయుడు సంబంధించి ఎవరైతే పర్సనల్ సెక్రటరీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రై చేశారు, కానీ ఆయన కాల్ కలవలేదు, లేదా ఆయన కాల్కి ఆయన అక్కడ లేరు అన్నట్టుగా ఏదో సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇది నిజంగానే కావాలన్నా జరిగిందా, లేదా మీడియాలో వస్తున్నా సరే దీనికి స్పందించలేదు అంటే దీన్ని ఎలా చూడాలి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మా. ఇప్పుడు మామూలుగా ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో మహా గనులందరూ కూడా వస్తున్నారు. ఎవరైతే ప్రధానమంత్రి గారు కావచ్చు, లేదా అమిత్ షా గారు కావచ్చు, ఇలాగ పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో తాజా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయనకి ఫోన్ కలిపి ఆయన్ని కూడా ఆహ్వానిస్తానికి ట్రై చేశారు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక 3 మార్గాలు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే ఆయనకు పర్సనల్గా ఫోన్ లేదని, అసలు నంబరే లేదని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఆయన పర్సనల్ సెక్రటరీకి, అదేవిధంగా ఆయన ఆఫీస్కి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ 3 మార్గాల ద్వారా కూడా ఫోన్ కాల్ ట్రై చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు ట్రై చేసిన తర్వాత జగన్ గారు దొరకలేదని చెప్పేసి సమాధానం అనిపిస్తుంది. కానీ ఇది నిన్న సాయంత్రం నుంచి కావచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ యొక్క వార్త బాగా వైరల్ అవుతుంది. నిజంగా జగన్ గారికి రావాలి అని అనిపిస్తే కనీసం ఒక ఫోన్ కాల్ కానీ ఏదైనా సరే అటెండ్ చేసి ఉండేవారు కదా. దీన్ని ఎలా చూడాలంటారు? లేదా ఆయనకి ఇది ఒక పరాభవంగా ఫీల్ అయ్యే ఈ కాల్ అటెండ్ చేయకుండా ఆగిపోయారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటేనండి, ఆయన ఓటమిని ఒప్పుకోవడం అని కదా. ఆయనకు తగ్గట్టుగానే జనాలు కూడా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. కాకపోతే ఇది కనీస ధర్మం. అంటే మీరు ఇప్పుడు ఒక ఫోన్ చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ చేసినప్పుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవడానికి ఆయన కనీస మర్యాద ఏంటంటే ఆయన ఫోన్ ఎత్తడమో, లేదు ఆయన ఎత్తకపోయినా వాళ్ళ చేత సరిగా ఒక చక్కటి సమాధానం చెప్పించాలి. అదేదీ లేకుండా ఆయన అందుబాటులో లేరు అంటే ఆయన ఇష్టపట్టలేదని మనం అర్థంగా తీసుకోవచ్చు. అంటే ఎదుటివాడి గెలుపుని భరించలేని వ్యక్తి 5 ఏళ్ళు అసలు ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలించాడో ఆంధ్రప్రదేశ్ని, అది కూడా ఒక ప్రశ్నే కదండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక మొత్తం సోషల్ మీడియా ఈ 4వ తారీఖు వచ్చిన రిజల్ట్స్ తర్వాత చూశారంటే ఆయన ఒక్కసారి ప్రెస్ ముందుకు వచ్చాడు. ప్రెస్ అంటే ఆయన సొంతంగా ఒక వీడియో వదిలాడు ఫస్ట్ టైము. ఎందుకంటే ఇప్పుడు సజ్జల గారే మాట్లాడతారు. ఈయన పాపం మరి తప్పలేదు, ఆయన వచ్చి ప్రజల ముందుకు వచ్చి నేను ఇంత చేశాను, అయినా కూడా నా అక్క చెల్లెళ్ళు వీళ్ళెవరు కూడా అవ్వతాతలు అన్నదమ్ములు అందరూ మరి ఎందుకు ఓటు వేయలేదు, ఆ ప్రేమ ఆప్యాయత ఏమైపోయాయో అంటూ బాధపడ్డాడు ఆయన, ఓటు వేయలేదు. అంతేగాని ఈ సంక్షేమం అంటాడు, నేను ఇచ్చానంటాడు, ఆయన డబ్బులు ఇచ్చాడా, ఇప్పటికీ ఆయనకు అది అర్థం కావట్లా. నువ్వు కాదు నాయన ఇచ్చింది, ఆ డబ్బులు నీవు కాదు, అవి ప్రజల సొమ్మే నువ్వు ఇచ్చావు అంటే కూడా ఆయనకు ఎక్కట్లే. అంటే ఒక సైకో అని మనం చెప్పుకున్నాము. ఆయనకేదో సమ్ ప్రాబ్లం ఉండొచ్చండి, మానసికంగా ఆయనకేదో సమ్ ఉంది ప్రాబ్లం. అంటే వాళ్ళ చెల్లెలు చెప్పింది కాబట్టి ఉండుండొచ్చు చెప్పారు. సో అంటే ఒక సైకో ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాడంటే ప్రజల దురదృష్టం అది. సరే పోనీ అయిపోయింది, కనీసం ఇప్పుడైనా ఒక మర్యాద అనేది ఉండాలి, ఒక సంస్కారం అంటారు దాన్ని. ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు నేను తిరిగి బదులు ఇవ్వడం అనేది నా బాధ్యత. అది అందులో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు, ఈరోజు మాజీ అయినప్పటికీ కనీస ధర్మం నీకు అది కూడా ఆయన పాటించలేదు. కనీసం వాళ్ళ భార్య గారికైనా తెలియాలి, భారతీరెడ్డి గారికి. ఆవిడైనా లైన్లోకి వచ్చి లేదండి వారి దగ్గర ఫోన్ లేదు నేను చెప్తాను అని అయినా చెప్పాలి. కనీసం అది కూడా చెయ్యలేదు. సరే పోనీ అప్పుడు అయిపోయింది, తర్వాత అయినా మళ్ళీ నిన్న రాత్రో ఇవాళ పొద్దున్న కాల్ చేయాలి కదా, వాళ్ళు అది చేయలేదు. ఇంకొకటి మీరు చూసారంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయనకి, ఎవరు జగన్మోహన్ రెడ్డికి, మీరు బయటికి రండి,
మీరు పంచప్రభాకర్ వీడియోస్ చూసారంటే ఒప్పుకుంటున్నాడు. మొన్నటి వరకు నేను ఆయన మెచ్చుకున్నాను. అప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు, కానీ అంటాడనమాట. అంటే కానీలోనే మొత్తం అర్థాలన్నీ ఉన్నాయి. మీరు బయటికి రండి, మీరు కార్యకర్తల్ని కలవండి, నువ్వు చెప్పటం ఏంటి? ప్రతివాడు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి. అదేంటండి, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసి 5 ఏళ్ళు నువ్వు బయటికి రావడానికి భయపడ్డవేంటి? ఇంకా ఎంతకాలం పరదాల్లో ఉంటావు? 5 ఏళ్ళు ఉన్నావు, దానికి ప్రతిఫలం వచ్చింది, ఇంకా పరదాల్లో దాంకుంటే నువ్వు మరి కార్యకర్తలను ఎందుకు మరి వాళ్ళకి ఇంతకాలం నేను చేశానన్నావు? పాపం వాళ్ళు నీ కోసం కష్టపడ్డారు. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి అండి? అసలు ఈయన ఎట్లా ప్రజలు భరించారు 5 ఏళ్ళు? అయితే ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ విషయంకి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ని జగన్ని ఇద్దరిని కూడా గురు శిష్యులు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాస్త శిష్యుడి కన్నా గురువే కొద్దిగా మంచోడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆవిర్భావ దినోత్సవం టైంలో ఏదైతే తెలంగాణ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఆయనకు ఒక ఆహ్వానం అందింది, ఆవిర్భావ దినోత్సవానికి రండి అని చెప్పేసి. ఎవరైతే ఆహ్వానిస్తానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచిగా రమ్మని చెప్పారు, స్వాగతం పలికారు, వాళ్ళకి ఏదైతే ఉన్నాయో తేనీటి విందు ఇచ్చారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన లేఖ రాశారు, మేము దీనికి కొంచెం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మేము దానికి హాజరు కాలేకపోతున్నాం అని. ఇది కొద్ది గొప్ప కొంత సంస్కారాన్ని మనం తెలియజేస్తుంది. కానీ గురువుకు ఉన్నటువంటి లక్షణాలు అనేది శిష్యుడికి లేదా కనీసం ఫోన్ కాల్ అటెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే దీన్ని అంటే ఈ యొక్క తత్వాన్ని ఎలా చూడాలంటారు? అసలు ముఖ్యమంత్రికి ఫోన్ లేకపోవటం ఏంటి? నిన్నటి నువ్వు ముఖ్యమంత్రిగా నీకు ఫోన్ లేకపోవటం ఏంటి అంటే అది బాధ్యత రాహిత్యమే కదా. అంటే ఆయన జీతం రూపాయి కాబట్టి కొనుక్కోలేదు అని. అంటే మీరు హెలికాప్టర్లకు మాత్రం పెట్టేస్తారా? 2 కొత్త హెలికాప్టర్లు కొంటామని మీరు అర్జీలు పెట్టేస్తారు గవర్నమెంట్కి వెళ్ళిపోయే ముందు? సొంతంగా హెలికాప్టర్లు హెలిప్యాడ్స్ పెట్టుకుంటారు మీరు ఇంత పేద ముఖ్యమంత్రులు అవుతారు మళ్ళీ. మరి ప్రజలు మరి వినాలి, నమ్మాలి కదండి. అంటే ఫోన్ కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు, హెలికాప్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, అర్జీలు పెట్టేసి ప్రభుత్వం చేత కొనిపించేస్తామని, అది కూడా వెళ్ళిపోయే ముందు. ప్రభుత్వ అర్జీలలో హెలికాప్టర్లు కావచ్చు, ప్రత్యేక ఫ్లైట్లు కావచ్చు ఉండొచ్చు, కానీ ఫోన్లు లేవేమో అనేది వైసీపీ వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక ఉండొచ్చు, మనకు తెలియదు. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు మనం ఈ ప్రభుత్వం ద్వారా చాలా తెలుసుకున్నానులేండి. అయితే గురువు గారు అన్నా సరే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఫామ్ హౌస్లో. కవితకి తోచుంటే కవిత వాడేసిన ఫోన్ అయినా ఒకటి ఇచ్చుండేది. పని వాళ్ళకి ఇచ్చింది కదా 10 ఫోన్లు, ఆవిడ చెప్పింది నేను వాడుకున్నవన్నీ 10 ఫోన్లు పని వాళ్ళకి ఇస్తూ ఉంటానంది. సో అలా ఒక ఫోన్ ఈయనకి పంపించుండేది. పాపం కవిత గారికి తోచలేదు, ఈయనకి తోచలేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్. కనీసం కేసీఆర్కి అంటే కేసీఆర్ చదువుకున్న వ్యక్తి అండి. తను కొద్దో గొప్ప చక్కగా చదువుకున్నాడు, ఆయన చక్కటి భాష మాట్లాడతాడు, ఆయనకి సంస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే అహంకారం తలకెక్కి సంస్కారం మరుగున పడింది తప్ప బేసిక్గా ఆయనకి సంస్కారం అయితే ఉంది. ఆ విషయంలో మనం ఒప్పుకోవాలి. 5 ఏళ్ళు చక్కగా పాలించాడు ఆయన. తర్వాత 5 ఏళ్ళలో కూడా బిగినింగ్లో బాగానే ఉన్నారు ఆయన. తర్వాత చేతులో చేసుకున్నారు తప్ప అది పూర్తిగా ఆయన మీద ఒక ఎవర్షన్ అంటూ లేదు. నిజంగా చెప్పాలంటే అది స్వయంకృత అపరాధం. అటువంటి కేసీఆర్ ఆ విధంగా ప్రవర్తించడం అనేది సహజం. అది అంటే మీరు ఈ మాటలు బట్టి జగన్ సంస్కార హీనుడు అనుకోవచ్చా? అది మనం ఎందుకు అంటామండి, ప్రజలు చెప్తారు, మనకెందుకు. మనం పనికిమాల మాటలన్నీ మాట్లాడొద్దు. మన పరిధి కాదు అది. మనం ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రధాని గారి దగ్గర నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ కంచి పన్నీర్సెల్వం గారు చాలామంది వస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సినీ ఇండస్ట్రీ ఎక్కడైతే అవమానం పాలైనటువంటి చిరంజీవి గారు ఈరోజు ఒక చీఫ్ గెస్ట్గా కూడా ఆయన వస్తున్నారు. సో ఇలాంటి అన్నీ కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లోనే జగన్ ఫోన్ కాల్ అటెండ్ చేయకపోవడం కావచ్చు, ఆహ్వానాన్ని నిరాకరించారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇది 2 విషయాలు సార్. మనకి ఒకటి పెట్టుబుద్ధి అయినా ఉండాలి, పుట్టుబుద్ధి అయినా ఉండాలంటారు. అంటే మనకి బై బర్త్ ఒక సంస్కారం రావాలి, లేదు మనం నేర్చుకోవాలి. మన పేరెంట్స్ నేర్పించాలి, అయితే గురువులు నేర్పించాలి. అంటే మనందరం అలా నేర్చుకున్న వాళ్ళమే. మా అదృష్టం కొద్దీ మాకు మంచి తల్లిదండ్రులు దొరికారు, మంచి గురువులు దొరికారు, ఏదో కొద్దో గొప్ప సంస్కారంతో మనందరం బతుకుతున్నాం. ఇక్కడ ఏమైందంటే మరి అతిగారాభం చెడిపిందో మరి ఏమైందో మనకు తెలియదు. ఆయన 10 మందితో మాట్లాడలేడు. ముఖ్యమంత్రి అనేవాడికి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ పిఆర్ ఉండాలి. అది లేదు ఆయనకి, దౌర్భాగ్యం. పిఆర్ లేదు, మాట్లాడలేడు, సొంతంగా ఒక స్క్రిప్ట్ లేకుండా 2 నిమిషాలు మాట్లాడలేడు. అసలు ఆయన మరి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఫర్ వాట్? అసలు ప్రజలు ఎలా ఎన్నుకున్నారు ఆయన్ని, దేనికి ఎన్నుకున్నారు?
మీరు చూసుకుంటే కేసీఆర్ చక్కగా మాట్లాడతారు. అంతకు ముందుండే ముఖ్యమంత్రులందరూ చాలా చక్కగా మాట్లాడేవాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉంటారు కానీ సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడు కొంచెం మనిషి మారారు, ఇంకొంచెం ప్లెజెంట్గా ఉంటారు ఆయన. 2029లో కన్నా సరే కొంత మార్పు చెంది మళ్ళీ పార్టీని పైకి తీసుకొస్తారనేటువంటి ఒక నమ్మకం మీకుందా? ఎందుకు సార్ ప్రజల్ని చంపడానికి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళ నుండి మీకేం రాష్ట్రం బాగుపడాలని లేదా మీకు? ప్రతిపక్షం నిలబెట్టుకోవాలంటే అంటే రాజశేఖర్ రెడ్డి వారసులుగా ఎవరైతే షర్మిల వచ్చారో జగన్ వచ్చాడు. సో జగన్ కాంగ్రెస్ని కాదని వచ్చాడు కాబట్టి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఉండేటువంటి వారస లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఏమంటారు? ఇంకా లేవండి. ఇప్పుడు షర్మిలను ఎప్పుడైతే కాదన్నారో ఇంకా వారసత్వం లేదు. ఎవరిది? వైఎస్ రాజశేఖర రెడ్డిది. విజయమే చెప్పేశారు. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు ఏవి మన జగన్మోహన్ రెడ్డి గారికి లేవు కాబట్టి ఆయన కూడా రాజకీయ వారసుడు కాదు. ఇప్పుడు సొంతంగా ఆయనకు బుద్ధి లేదు కాబట్టి, అంటే బుద్ధి ఇన్ ద సెన్స్ వేరే రకంగా కాదండి, ఆయనకి పార్టీని నడిపించేంత ఇది ఉండుంటే ఆయన ఆ రోజే ప్రజల్లోకి వచ్చి కొంచెం కార్యకర్తలతో మమేకమయ్యి వాళ్ళకి ధైర్యం చెప్పి ఉండేవాడు. సో రాజకీయంగా కూడా ఆయన పనికిరాడు అని ఆయనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళైనా బయటకు వచ్చారా? మరి ఆ రోజు అంత బూతులు మాట్లాడిన ఒక్క మంత్రి బయటకు వచ్చాడా? ఎవ్వరూ రాలేదు. అంటే వీళ్ళందరూ కూడా అవకాశవాదులు. ఏదో అప్పనంగా ఒక పదవి వచ్చేసింది, అనుభవించేశారు, డబ్బులు తినేశారు. ఇప్పుడు అందరూ కేసులు ఏం పడతాయో అని భయపడుతున్నారు. అంతే తప్ప వాళ్ళకి ప్రజల బాగోగులు కానీ, నియోజకవర్గ బాగోగులు కానీ, రాష్ట్ర బాగోగులు కానీ అక్కర్లేదండి. సో వీళ్ళందరూ కూడా వంశపారంపర్యంగా ఏదో వచ్చేసి ఏదో అనుభవిద్దామని చూశారు తప్ప సొంతంగా వాళ్ళకి ప్రజలకు ఏదో చెయ్యాలని తపనైతే నాకైతే జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు. ఈయన అసలు ముఖ్యమంత్రి పదవికి అసలు ఎలా 5 ఏళ్ళు ఉన్నాడో మనకు తెలియదు. సరే అయిపోయింది, అయిపోయాక కూడా ఇప్పుడు ఎలా ఉండాలి ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో? ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, పోనీ అనుకుందాం. సరే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈయన ఒక ప్రతిపక్ష నేత అనుకుందాం. మనం అనుకున్నప్పుడు చక్కగా వచ్చి ఇవాళ అందరినీ పలకరించి ఇంతమంది వచ్చినప్పుడు మళ్ళీ ఈ అవకాశం రాదండి. ఇవాళ మీకు నెదర్లాండ్స్ నుంచి వస్తున్నారు, ఎంతమంది అండి, కాన్సులేట్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి, అందరూ వచ్చేసారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిది మనం గొప్పతనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దేశ విదేశాల నుంచి వస్తారండి ఆయన కోసం అన్నాం మనం. ఇవాళ అందరూ వస్తున్నారు చూసారా, విదిన్ నో టైం. అక్కడ సమయం కూడా లేదు, సమయాభావ సమయంలో కూడా వాళ్ళు వస్తున్నారంటే ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడెక్కడ ముఖ్యమంత్రులు వస్తున్నారు, ఏంటి అవసరం అని వస్తున్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. మళ్ళా ఈ వెలుగు ఇవాళతో ఆగదండి. ఇది ఇలా కనీసం ఇంకొక 2 టర్మ్స్ కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో, ప్రపంచ పట్టణంలో నెంబర్ 1లో ఉంటుంది. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఆశలకి లేకపోతే ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇవాళ ఒకటి చచ్చిపోతాను కుటుంబంతో సహా అంటున్నాడు. సమయం లేదట ముర్ముకి లెటర్ రాస్తాట. పిచ్చా వెర్రా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడేంటి? నీకు ఒక్కడికి నచ్చితే ఆయన గెలుస్తాడా? ప్రజలు తిరస్కరించారు. ఇలాంటి మూర్ఖత్వాలు వద్దండి ప్రజలకి. నీకు నాయకుడు ఇష్టమైతే ఇంట్లో పట్టం పెట్టుకొని ఇష్టం, అది ఎవడు కాదండు. కానీ ఇది మనం ప్రజారాజ్యంలో ఉన్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ప్రజలు ఎన్నుకుంటారు. అది మనం మర్చిపోకూడదు. నా ఇష్టం కోసం నేను నా కుటుంబాన్ని బలిపెడతానంటే అది అర్థం ఉందండి? మూర్ఖత్వం. 2 పిల్లల్ని చంపేస్తాట, తను చచ్చిపోతాట, భార్యను చంపేస్తాట. ఇప్పుడు వెంటనే స్పందించకపోతే సమయం లేదట. ఏంటండి ఏం చెప్తున్నారు వీళ్ళందరూ? ఇలాంటివి కనీసం అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, నా గురించి ఇలా చేయకూడదు, మీరు చచ్చిపోకండి, నేనున్నాను, నేను వస్తాను, నేను చూస్తాను అని చెప్పాడా? అక్కడే స్పందించలేని వాడు ఇంక ఇక్కడేం స్పందిస్తాడండి? సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కనీసం కొంత ఆలోచన ఉన్న వ్యక్తి అయితే మటుకు జగన్ కూడా దీంట్లో హాజరయ్యేవాడు. కానీ కావాలని తప్పించుకున్నాడా లేదంటే అనుకోకుండా జరిగిందనేది ఆయన నుంచి ఒక రెస్పాన్స్ అయితే కోరుకుంటున్నారు జనం. అసలు రెస్పాన్స్ ఇస్తారో లేదో చూద్దాం. నమస్తే.